ఇండిపెండెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి పాల్గొంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన గడుపుతారు. ప్రారంభోత్సవం తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు చేరుకుని దాన్ని ప్రారంభిస్తారు. ప్రధానంగా పులివెందులతో పాటు కడప జిల్లాలో అరటి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అరటి ఉత్తరాది రాష్ట్రాలకు అటు వెస్ట్ బెంగాల్తో పాటుగా ఢిల్లీ పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా నిల్వ ఉంచడం అనేది అక్కడి రైతులకి ప్రధానమైన సమస్య. చాలా మంది దళారులకి అయిన కాడికి అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది, సరైన నిల్వ సౌకర్యం లేకపోయేసరికి. అందుకోసం దీన్ని ఉద్దేశించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు వైఎస్ఆర్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రధానంగా పులివెందులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న యాక్సిడెంట్స్ అయినా ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో సుదూర ప్రాంతాలకి వెళ్లాల్సి వచ్చేది. దాన్ని అడ్రస్ చేస్తూ అక్కడ జనరల్ హాస్పిటల్తో పాటు దానికి అనుబంధంగా మెడికల్ కళాశాల కూడా ప్రారంభించారు. ప్రస్తుతం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. అరటి రైతులకి ఇబ్బంది లేకుండా వారు నిల్వ ఉంచుకునే, అదేవిధంగా మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం కలిగేలాగా ఈ బనానా